రాజకీయాల్లో కూడా ఇలాంటి విషసర్పాలు చాలానే ఉన్నాయి. ఎవడాడు? నేను ఎవరి గురించి చెప్తున్నాను ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది. ఎవడాడు? జడా శ్రవణ్ కుమార్ గారు న్యాయవాది. న్యాయవాదులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. జడా శ్రవణ్ కుమార్ అంటే ఇంకా 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 రెస్పెక్ట్ ఉంది. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. ఆయనకి 4 కోట్లు ఏవో ఉన్నట్టున్నాయి. రోజు అవే వేసుకొస్తా ఉంటారు. కొత్త కోట్లు కొనుక్కుంటే బెటర్ అనుకుంటా. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారో, ఆరోపణలు చేస్తూ ఉన్నారో, నోరు జారుతూ ఉన్నారో, పరుష పదజాలను ప్రయోగిస్తూ ఉన్నారో అందరికీ తెలిసిన వ్యవహారమే. అంటే గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించేవారు, జగన్మోహన్ రెడ్డి గారి పనులను విమర్శించేవారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేవాళ్ళు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కాకపోతే వాయిస్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు. బట్ ఆయన బలం ఏంటి? 400, 300 ఓట్లు కూడా రావు. మరి ఇంట్లో వాళ్ళు ఓట్లు వేసారు కూడా తెలియదు. సోషల్ మీడియాలో మాట్లాడితే, ప్రెస్ మీట్లో మాట్లాడితే చూస్తారు, లక్షల మంది చూస్తారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బట్ ఓట్లు రావండి, ఓట్లేం రావు. ఓట్లు రావండి. అది జడా శ్రవణ్ కుమార్ గారు మరి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నో యూస్, వాడు విండండి. ఇప్పుడు ఆయన పైన ఒక కేసు నమోదైంది. కర్రా జయమ్మ గారని ఆవిడ కంప్లైంట్ చేశారు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు అని ఆయన మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉన్నారు కదా. బడుగు బలహీన వర్గాల కోసమే నేనున్నా, దళితుల కోసమే నేనున్నా, నా వాయిస్ అని చెప్తా ఉన్నారు కాబట్టి మనోడే కదా అని కర్రా జయమ్మ ఎస్సీ ఆవిడ కూడా వెళ్ళి 2023 19 ఫిబ్రవరిలో ఆయనకు ఒక 50,000 రూపాయలు ఫోన్ పే చేసింది. మా కేసు వాదించండి, ఇలా ఇబ్బంది పడతా ఉన్నాం వృత్తిరీత్యా అని చెప్పేసి అని. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కలిస్తే 1,00,000 రూపాయలు క్యాష్ కూడా ఆ తర్వాత ఇచ్చారు. అయితే ఆయన కేసు ఏం వాదించకుండా ఎవరైతే మిగతా అవతల పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కైపోయి నాకు అన్యాయం చేశారు అని విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆవిడ రీసెంట్గా ఫిర్యాదు చేశారు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. 2025లో మళ్ళీ ఆయన అడగడానికి వెళితే, ఎప్పుడు ఏప్రిల్ 21వ తేదీన గత ఏడాది వెళితే జడా శ్రవణ్ ఆవిడ చెస్ట్ మీద ఇట్లా నొక్కి కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు, చీరలాగి నెట్టేసి అనుచరులు వీళ్ళందరూ కూడా తనపైన, తన చెల్లెలు ఎవరో సలోని ఎవరో పేరు చెప్పి భర్త వీళ్ళందరిపైన కూడా దౌర్జన్యం చేశారు. మహిళలను చూడకుండా నాకు ఇది విధంగా చేశారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే, నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సో నా మీద కంప్లైంట్ చేస్తే నీ సంగతి తెలుస్తా అని బెదిరించాడు. నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. అరెస్ట్ దాకా వెళ్ళకపోవచ్చు. గతంలో కూడా మీకు సుగాలి ప్రీతి గారు ఉన్నారు కదా, సుగాలి ప్రీతి చనిపోయారు. ఆవిడ తల్లి పర్వతమ్మ గారు. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఆవిడ కూడా వెళ్ళి కలిస్తే కేసు వాదించే విధంలో ఆయన కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత మొహం చాటేశారు. ఆవిడ కూడా విమర్శలు చేశారు. అంటే అది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి టీవీలో కనపడగానే ఏదో అంటారు కదా, ఇప్పుడు హీరోలో ఫీల్ అవుతున్నాడు పోకరి సినిమా డైలాగ్ ఉంటుంది. సో వీళ్ళు గంటలు టీవీలో ఉంటారు కదా, బాగా సోషల్ మీడియాలో ఫేమ్ వస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని నాకు అంత ఫీజు కావాలి, ఇంత ఫీజు కావాలని ఎక్కడి నుంచి అక్కడ వస్తే మొత్తం వసూలు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా ఈ కంప్లైంట్లు ఇవ్వటం దీనివల్ల ఏదో అయిపోతుందా, అరెస్ట్ చేస్తారు నేనైతే అనుకోవట్లేదు. అరెస్టుల దాకా వెళ్ళా కూడా వీళ్ళు కొంతమంది దళిత కార్డు వాడేస్తారు. అప్పటిదాకా ఏం గుర్తురాదు, దళిత కార్డు వాడేస్తారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు, సరస్వతి పుత్రుడు నువ్వు. అందరూ వినే ఉంటారు. 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి. 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు. 5 కోట్లు అడిగినా, నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఇస్ ది మ్యాటర్. నియోజకవర్గంలో పోటీ చేస్తే 300-400 ఓట్లు కూడా రాలేదు. 5 సీట్లు ఎలా ఇస్తారు? అలయన్స్ లో పెట్టుకుని ఆ పార్టీ పెట్టి అంతకాలం అయింది. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? టీఈ5ని బీఆర్ అడిగిన ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆ కోపం ఉండిపోయింది. ఆయన అడిగిన 5 సీట్లు ఇవ్వలేదని, 25 కోట్లు ఇవ్వలేదన్న ఉద్దేశంతో, లేదంటే 100 కోట్లు ఉద్దేశంతోనే కచ్చగట్టి పగబట్టి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆయన ఎంత చించుకుంటున్నా రోజు కూడా మాటలు ప్రెస్ మీట్లలో నిజం కనపట్ల, నిజాయితీ కనపట్టల్లా, కోపం కసి ఇదే కనిపిస్తూ ఉంది. ఫేస్ చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాను ఫేస్ వాడు. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన